హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి పెన్షనర్లకి సంబంధించి, ముఖ్యంగా కొత్త పెన్షనర్లకి సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందామండి. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుకు సంబంధించిన కీలక మార్గదర్శకాలను ఖరారు చేసింది. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు వీలుగా ఆదాయం, ఆస్తులు, ఇంట్లోని వ్యక్తుల ఉద్యోగ స్థితికి సంబంధించిన కఠిన నిబంధనను ప్రభుత్వం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలు మించకూడదు. ఈ పరిమితి దాటితే కొత్త పెన్షన్లకు అనర్హులుగా పరిగణిస్తారు. ఇక కుటుంబానికి 3 ఎకరాలకు మించి సాగు భూమి లేదా 7.5 ఎకరాలకు మించి మెట్ట భూమి ఉంటే పెన్షన్ లభించదు. అలాగే సొంతగా 4 వీలర్, రైస్ మిల్లులు, పెట్రోల్ పంపులు ఉన్న కుటుంబాలు కూడా అనర్హుల జాబితాలోకి వస్తారు. ఇక ఇంట్లోనే పిల్లలు, కుటుంబ సభ్యులు ప్రభుత్వ, ప్రైవేటు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్నా లేదా వృత్తి నిపుణులుగా ఉన్న ఆ కుటుంబానికి పెన్షన్ సదుపాయం వర్తించదు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఇతర రకాల పెన్షన్లు పొందుతున్న వారు కొత్త పెన్షన్ దరఖాస్తులకు అనర్హులని అధికారులు స్పష్టం చేశారు. అర్హులైన పేదలకు మాత్రమే సంక్షేమ ఫలాలు అందాలనే లక్ష్యంతోనే ఈ నూతన మార్గదర్శకాలను రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు.